హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీకు ప్రతి మనిషికి ధనవంతులు కావాలని కోరిక ఉంటుంది. కానీ కావాలంటే ఒప్పుకోవడానికి కూడా మనకు భయం. మీరు నిజంగా ధనవంతులు కావాలనే సంకల్పం కనుక మీకు ఉంటే ఆ సంకల్పాన్ని ముందుగా గట్టిగా పెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఎస్, నేను ధనవంతుణ్ణి. ఆ తర్వాత మీకున్న అప్పుల గురించి భయపడకండి. ప్రతి మనిషికి అప్పులుంటాయి. ఆ అప్పుల గురించి భయపడకండి. ఎందుకంటే అప్పుల గురించి భయపడ్డ రోజులన్నీ మిమ్మల్ని ధనవంతులుగా అస్సలు మార్చలేవు. నిజం చెప్తున్నా. మీ గుండె మీద చేయి వేసుకుని ధైర్యంగా ప్రతిరోజు 11 సార్లు చెప్పండి, ఎస్, నేను ధనవంతుణ్ణి, నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను, నేను ఏదైనా ఎదుర్కోగలను. ఇలాంటి వాక్యాలు చెప్పడం వల్ల మీ మనోధైర్యం పెరిగి మీ ఇన్నర్ మైండ్ దానికి అంగీకరించి మీకు అన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఇది చెప్పేంత వరకు మీ జీవితంలో మార్పు రాదు కదా, అస్సలు కనిపించదు. మీరు ఇచ్చే అప్పుల వాళ్ళ పేర్లు వరుసగా రాయండి మై డియర్ ఫ్రెండ్స్. ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలి అనేది రాయండి. రాసి బ్లాక్ పెన్తో రోజు వారి డబ్బులు సమయానికి చెల్లించినందుకు కృతజ్ఞతలు చెబుతూ కొట్టివేయండి. అర్థమైంది కదా? బ్లాక్ పెన్తో ఎవరెవరికి ఎంత ఇవ్వాలి వాళ్ళ పేరు రాయండి, దానికి ఎదురుగా వాళ్ళ అమౌంట్ రాయండి. ఆ రాసుకుంటూ వాళ్ళకి ఎంత అమౌంట్ ఇవ్వాలో అనేది వాళ్ళకి ఇస్తున్నట్టుగా ఊహించుకుంటూ ఆ బ్లాక్ పెన్తో కొట్టివేయండి. నిజంగా అప్పు తిరిగి ఇచ్చేసినప్పుడు కలిగే ఆనందాన్ని అనుభవించుకుంటూ కొట్టివేయండి. వాళ్ళకి ఇచ్చేశాను అనే ఫీలింగ్తో మీరు కొట్టివేయండి. ఆ ఆనందాన్ని అనుభవించండి. మీరు చేసే ప్రతి చేష్ట ఇలా మీ ఇన్నర్ మైండ్ ఖచ్చితంగా ఒప్పించేట్టుగా చేసినప్పుడే ఏదైనా సాధ్యమవుతుంది. ఎవరు ఒప్పుకోవాలి? బయట వాళ్ళు కాదు మై డియర్ ఫ్రెండ్స్, మీ ఇన్నర్ మైండ్, మీ సోల్, మీ ఆత్మ. ఇప్పుడు ఎల్లో పేపర్ పైన ఏం చేస్తారంటే రెడ్ పెన్ ద్వారా మీ కోరికలు రాయండి. ఏం కోరిక ఉంది, ఫస్ట్ మీ తీవ్రమైన కోరిక ఏంటి అది రాయండి. ఒకటి రాయండి. రాసి అవన్నీ ఆ కోరిక తీరిన తర్వాత మీకు కలిగే ఆనందాన్ని ఎగ్జైట్మెంట్తో చాలా హ్యాపీగా అది పొందిన తర్వాత మీకు కలిగే ఆనందాన్ని ముందే పొందండి రాసుకుంటూ. ఇలా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. 21 డేస్ ఖచ్చితంగా చేయండి. మీకు కావలసినవన్నీ పొందండి. ఖచ్చితంగా ఒక్కొక్కటి నెరవేరుతుంది. ముఖ్యంగా మీరు ఎప్పుడు ఎక్కడ ఏ కారణం చేత గనక అస్సలు భయపడకండి. భయంతో కూడిన మనసు ఏది సాధించలేదు. మిమ్మల్ని మించిన వారు ఈ ప్రపంచంలో ఇంకొకరు ఉండరు మై డియర్ ఫ్రెండ్స్. ఇది నమ్మండి. కొద్ది రోజుల్లో మంచి భవిష్యత్తు మీ ముందు ఉంటుంది. ఇక్కడ యూనివర్స్లో మీరు ఏది మాట్లాడినా అది రికార్డ్ అయి తన పని తాను చేసుకోపోతుంది. సమయం వచ్చినప్పుడు అది మీ ముందు ఉంటుంది. ఎస్, ఇది నిజం. అందుకే మీరు మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడండి. మీ కోరికలను గుర్రాలుగా మార్చుకోండి. మీ ఊహలకు రెక్కలను జోడించండి. అంటే ఊహ అనేది చాలా తీవ్రంగా ఉండాలి. కలలు కనండి అంటారు కదా, కలగంటున్నావా? ఎస్, కళ అనేది చాలా హైపర్గా ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. చాలా తీవ్రంగా ఉండాలి ఆ కళ అనేది. మీకేం కావాలో గట్టిగా అరిచి చెప్పండి. ఎస్, ద యూనివర్స్ ఆస్కింగ్, షో మీ యువర్ న్యూ వైబ్రేషన్, ఐ విల్ షో యూ మిరాకిల్స్. ఎస్, యూనివర్స్ ఏమంటుంది? షో మీ యువర్ న్యూ వైబ్రేషన్, ఐ విల్ షో యూ మిరాకిల్స్. ఇది ఖచ్చితంగా నిజం. నమ్మండి, నిజంగా నమ్మండి. మీరు కోరుకున్నప్పుడు అక్కడ భద్రంగా దాచిపెట్టబడతాయి మై డియర్ ఫ్రెండ్స్. కానీ మీకెందుకు అందవు? ఎందుకంటే మీరు కోరుకున్నప్పుడు తప్ప ఎప్పటి వరకు అనేది సమయాన్ని సూచించలేదు మీరు. అందుకే అది ఆలస్యం అవుతుంది. మీరు కోరుకునేది ఏదైనా సరే దానికి నిర్దిష్ట సమయాన్ని సూచించండి. అంటే 1 మంత్, 30th లోప, 28th వరకు ఆ కోరిక అనేది ఎప్పుడు తీరాలి అనేది గట్టిగా చెప్పండి. ఆ కోరిక తీవ్రంగా ఉండాలి. అప్పుడు అది సాధ్యమవుతుంది. కొందరు చెప్తారు, నాకు జీవితాంతం డబ్బు కావాలి. ఓకే, కానీ ఒక పదం చెప్పే ముందు స్పష్టత ఉండాలి. 1కి 2 సార్లు ఆలోచించి చెప్పండి. ఉదాహరణ, జీవితాంతం. దీన్ని విడదిద్దాం. జీవితం ప్లస్ అంతం అంటే జీవితాంతం. అంటే జీవితం యొక్క అంతంలో మీరు డబ్బు కావాలని కోరుకుంటున్నారు. అర్థమైందనుకుంటా. అంతంలో డబ్బు వస్తే మీరు లెక్క పెట్టలేక చచ్చిపోతారు. కావున కోరిక అనేది స్పష్టంగా ఉండాలి. చాలా క్లియర్గా కోరిక అనేది ఉండాలి. డబ్బు, సంపద కోసం మీ ఆలోచనలు కోరికల కంటే ఎక్కువగా వాటిపై నమ్మకం ఉంచినప్పుడే అవి జరుగుతాయి మై డియర్ ఫ్రెండ్స్. అది ఎలా ఉండాలంటే ఖచ్చితంగా అన్నప్పుడు అయి తీరుతుంది. అక్కడ సంశయం లేని, అంటే డౌట్ లేని స్థితిని మీ మనసు చేరుకోవాలి. అది ఎలాగైనా కావచ్చు, కానీ ఎక్కడ మీకు అనుమానం రాకూడదు మై డియర్ ఫ్రెండ్స్. అది ఎలా అనేది కింది ఉదాహరణలు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, వర్షాలు పడడం లేదని ఊరి శివాలయంలో అందరూ అభిషేకం చేద్దామని వెళ్తున్నారు. ఊరి వాళ్ళందరూ అభిషేకం చేద్దామని వెళ్తే ఒక్కడు మాత్రం గొడుగు పట్టుకెళ్ళాడు. అంటే ఏ నమ్మకంతో? ఖచ్చితంగా వర్షం పడుతుంది అనే నమ్మకంతో. సో మన కోరిక తీరుతుందనే నమ్మకంతో మనం ముందే హ్యాపీ అయినామనుకోండి, అది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు రెండో ఉదాహరణ, మీరు డబ్బు కోసం ఎక్కడికి పరిగెత్తక్కర్లేదు, మీ దగ్గరికే డబ్బు వస్తుంది. ఆ నమ్మకాన్ని మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ అంటే మీ ఇన్నర్ మైండ్కి అప్పగించండి. ఉదాహరణ, సాలెపురుగు ఉంది కదా,
సాలెపురుగు తన ఆహారం కోసం గూడు కట్టి గంటల తరబడి ఎదురు చూస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఏదో ఒక సమయంలో ఏదో ఒక కీటకం తను అల్లిన గూడులో చిక్కి తనకు ఆహారం అవుతుందని అంత నమ్మకం ఉండాలి. అలాగే సింహం ఎప్పుడు ఆహారం కోసం అన్వేషించదు. మీరు గమనించారా? ఎక్కడ అన్వేషించదు. సింహం అనేది తన పరిసర ప్రాంతాల్లోనే వచ్చిన ఆ జంతువులను వేటాడుతుంది. దాని నమ్మకం ఏంటి? చాలా గొప్పది. అది మీరు కోరుకున్నది మీకు దక్కనంత మాత్రాన మీరు నిరాశ పడదక్కర్లేదు మై డియర్ ఫ్రెండ్స్. అంతకన్నా గొప్పది మీరు పొందడానికి మీరు అర్హులనే విషయాన్ని మర్చిపోకండి. ఖచ్చితంగా జరుగుతుంది. ఇవి వినండి మీరు. ఒక మట్టి పురుగు చూడండి. మట్టి పురుగు మట్టిని గుంతలా చేసి మట్టి లోపల దాక్కుంటుంది. ఏదో ఒక కీటకం లేదా పురుగు ఆ దారిలో రాకపోతుందా అని వెయిట్ చేస్తుంది. చిన్న కీటకం పడ్డా అది బయటకు వచ్చి తినేస్తుంది. ప్రకృతిలో ప్రతి దానికి వాటిపై నమ్మకం గట్టిగా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అదే బిలీవ్ సిస్టమ్. మీరు కూడా గట్టిగా నమ్మండి. మీకు కావాల్సింది ఖచ్చితంగా పొందండి. జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఏది నమ్మినా కూడా ఆ నమ్మకం అనేది ఎలా ఉండాలంటే, ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం వంట చేసుకున్నప్పుడు ఖచ్చితంగా హోటల్ నుంచి ఆర్డర్ అనేది పెట్టుకుంటాం. లేకుంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్లలో, అమెజాన్లలో, మీషోలలో ఇలా చాలా యాప్స్లలో మనం ఆర్డర్ పెడతాం. ఆర్డర్ ఎలా పెడతామంటే అది ఖచ్చితంగా వస్తుందనే నమ్మకంతోనే ఉంటాం. అవునా కదా? అలాగే హోటల్కి వెళ్ళినప్పుడు ఫుడ్ మెనూ చూసి ఆర్డర్ ఇస్తాం. ఆ ఆర్డర్ అనేది ఖచ్చితంగా మనం ఇచ్చిన ఆర్డర్ అనేది వస్తుంది అనే నమ్మకంతోనే వెయిట్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా మనం కోరుకున్న కోరిక కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనే నమ్మకంతో, ఎంత గట్టి నమ్మకంతో ఉంటే ఆ కోరిక అనేది అంత త్వరగా ఖచ్చితంగా అయి తీరుతుంది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి మీ పని ఏంటి? నేను ధనవంతుణ్ణి అని ఎక్కడ భయం అనేది ఉండకూడదు మై డియర్ ఫ్రెండ్స్. ఈ అప్పులు అప్పు గురించి ఆలోచించకండి. మీరు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసినట్టుగా ఫీల్ అవ్వండి, మనసులో ఫీల్ అవ్వండి. ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసిన అని ఫీల్ అవ్వకుంటూ గట్టిగా నమ్మండి. నేను ధనవంతుణ్ణి, నేను ఆరోగ్యవంతుణ్ణి, నేను ఏదైనా ఎదుర్కోగలుగుతాను, నన్ను మించిన వాడు ఈ ప్రపంచంలో ఇంకొకడు లేడు అనే మాటలు మీకు మీరు ఇన్నర్గా చెప్పుకోండి. ప్రశాంతంగా నిద్రపోండి. ఎక్కడా దేనికోసం ఆరాటపడకండి. మీ యొక్క కోరిక తీవ్రతను పెంచండి. మీరు ఎక్కువ మాట్లాడకండి, మౌనంగా ఉండండి. మీ పనులు మీరు చేసుకుంటా పోండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది. ఆల్ ది బెస్ట్. నమ్మండి. మీకు నమ్మకం లేకపోతే స్కిప్ చేసేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ గురూజీ.